17వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనం ధ్యానం చేసుకొని ఆ తర్వాత వాక్య భాగం పెడదాం. ఈ యొక్క 12 వచనాన్ని 3 భాగాలు చేసి కొన్ని భాగాలు మనం అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా 17వ అధ్యాయము 1 నుండి 2 వచనాలలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఏలియాకి ప్రాణభయము లేదు. ఒకటవ అంశము, 1వ భాగం. ఈ అంశానికి ఒక పేరు పెట్టడం జరుగుతుంది. ఆ పేరు కూడా తర్వాత మనం వీటన్నింటిని బట్టి పేరు పెట్టేదానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగం పేరు ఏలియాకి ప్రాణభయము లేదు. 1. 2, ఏలియా దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన్ని ఆ సమయంలో ఆయన పోషించడం జరిగింది. 2వది, ఇది 3వ వచనం నుంచి 8 వచనాల్లో మనం గమనించగలం. ఇకపోతే 3వది చివరి భాగం, ఈ 12వ వచనాల్లో చివరి భాగము ఏలియా విషయంలో దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడింది. మన చిత్తము కాదు, ఆయన ఇష్టం కాదు నెరవేర్చబడింది, దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడింది. దీని అంతటికీ కలిపి ఒక పేరు పెట్టడం జరిగింది. ఈ అంశం పేరు ఏంటంటే దేవుని మాట వినిన వారికి ఏ భయము. ఏ భయం అంటే ఇక్కడ 3 రకాల భయాలు కనబడతాయి. ఆ 3 రకాల భయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడే రాయబడి ఉంది ఏంటంటే 3 రకాల భయాలు ఏంటి, ఎందుకు అలా రాయబడింది అంటే ఏలియాకి ప్రాణభయం లేదు. ఎందుకంటే ఆయన ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడని ఆయనే సెలవిస్తాడు. 2వదిగా దేవుని మాట విన్నాడు కాబట్టి అది ఏ పరిస్థితులైనా నన్ను దేవుడు ఏ రీతిదైనా పోషించగలడు అనే భయం లేదు ఆయన. ఇకపోతే 3వది, దేవుని చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను కాబట్టి నాకు ఏమి సంభవించినా నాకు భయం లేదు అనే విషయాలు కనబడతాయి. దీంట్లో మనందరూ కూడా ఆ వాక్య భాగాన్ని మొదటిగా చదివి మనం తర్వాత అర్థం చేసుకున్నానికి ఒక్కొక్క భాగాన్ని మనం అర్థం చేసుకున్నానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా చదువుదాం. 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుదాం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము కాక, ఈ విషయాలు బాగా జాగ్రత్తగా గమనించాలి. నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగిందుము, ఆ వాగు నీరు త్రాగుదు, అచ్చట నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాగోళమునకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజెప్పగా, అతడు పోయి యెహోవా సెలవిచ్చిన చొప్పున యోర్దాను ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాగోళములు ఉదయమందు రొట్టెలు మాంసములు, అస్తమయమందును రొట్టెలు మాంసము అతని వద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చాను. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయింది. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపతు అను ఊరికి పోయి అతట ఉండుము, నిన్ను పోషించుటకు అతడున్న ఒక విధవరానికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారెపతుకు పోయి పట్టణము గమని వద్దకు రాగా, ఒక విధవరాలు అతడ కట్టెలు కూర్చుండు. ఆమె పిలిచి త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తెమ్మని వేడుకొని, ఆమె నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకని నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పిండియు పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పము
ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి నాతోనూ నీ బిడ్డలతోనూ అర్థమయ్యే రీతిగా మీరు మాతో మాట్లాడమని, మీరు మాత్రమే మహిమ పొందమని మమ్మల్ని బలం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. ఎందుకంటే మీకు భాగాలుగా మరి వివరించడం జరిగింది. మొదటి భాగము ప్రాణభయము లేనటువంటి ఏరియా. ప్రాణభయము ఆయనకి లేదు. ఎందుకు లేదంటే ఆ రోజుల్లో ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడాలి అంటే అంత తేలికైనటువంటి పని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజు ఏం చెప్తే అదే జరగాలి, రాజు ఏం చేస్తే అదే జరిగించాలి, అంతే. అది అక్కడ రూల్. అయితే ఈ రాజు దగ్గరికి ఈయన ధైర్యంగా వెళ్ళి ఆయన ఏం చెప్తున్నాడంటే, రాజా ఈ సంవత్సరం ముందు మంచైనను వర్షమైనను పడదు అని చెప్పాడు. ఎందుకు చెప్పుకుంటాడు ఈ మాట మనం గమనిస్తే, ఎందుకు చెప్పుకుంటాడు? ఏరియా రాజు దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరగతుంటే ఎందుకు అక్కడికి వెళ్ళి రాజు ఇంటికి వెళ్ళి అంత ధైర్యంగా మాట్లాడి మంచు కానీ వర్షం కానీ పడదు అని చెప్పడం అంటే అంత చిన్న పని కాదు. కానీ ఈయన ధైర్యంగా వెళ్ళి అక్కడ మంచు కానీ వర్షం కానీ పడదని చెప్పాడు. ఎందుకు చెప్పాడని మనం ఆలోచన చేస్తే మనం కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలీయులు దేవుడిని విడిచి, జీవము కలిగినటువంటి దేవుడిని విడిచి వీళ్ళు అక్కడ ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళకి బయలు, అర్థం చేసుకోండి, బయలు అనే పేరు కలిగినటువంటి దేవత ఒకటి ఉండేది. దాని పేరు అష్టారోతు, లేకపోతే అర్తేమియా దేవి. మనం ఈ కొత్త నిబంధనలో ఇలాంటి పేరు చూస్తాం. అర్తేమియా దేవి లేకపోతే అష్టారోతు. ఈ పేర్లన్నీ కూడా ఈ బయలు దేవతకి సంబంధించినటువంటి పేర్లు. కొత్త నిబంధనలు అయితే మార్పు, పాత నిబంధనలు అయితే బయలు దేవత. ఈ బయలు దేవతని ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు, మన భాషలోకి వస్తే క్రైస్తవులు, దేవుని ఎరిగినటువంటి క్రైస్తవులు విగ్రహారాధనకి ప్రోత్సహిస్తూ విగ్రహాలకు మొక్కుతున్నటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంలో దేవుడు ఏలియాని ప్రేరేపించి ఏలియా ద్వారా కొంత హెచ్చరిక వారికి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే హెచ్చరిక ఇస్తే కొంతైనా అర్థం చేసుకొని ప్రజలు మరలా నా వైపుకు వస్తారనే ఉద్దేశంతో ఏలియాని ప్రేరేపించి ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఆహాబు రాజా, ఇదిగో మీరు చేసినటువంటి పని నిమిత్తం వర్షం కానీ మంచు కానీ పడదు. అవి పడకపోతే ఏమొస్తుంది? వర్షం పడదు, మంచు కొనకపోతే పంటలు పుష్కలంగా పండవు, రావాల్సినటువంటి దిగుబడి సరిగా రాదని దేవుడు ఎక్కడ కొట్టాడంటే కొట్టడం ఎక్కడ కొట్టాడు? కడుపు మీద కొట్టాడు. కడుపు మీదనే పెట్టాడు ముందు. మనం కూడా అంతే. ఈ కడుపు కోసము దేవుడిని విడిచి, దేవుని మార్గమును అనుసరించక, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనకు నచ్చినట్లుగా మనం జీవించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి వారికి దేవుడు ఒక హెచ్చరికగా ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో ఎందుకు ఆ మాట చెప్పానంటే, మీరు జీవము కలిగినటువంటి దేవుడిని విడిచి మీరు బయలుని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారయ్యా బయలు అంటే? పంటలు బాగా పండుతాయని వాళ్ళ ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే, పంటలు బాగా పండాలి, మేమంతా పుష్కలంగా బాగా ఆహారం తినాలి, మా రాజ్యం అంతా పుష్కలంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా బయలుని ఆరాధించాలి. బయలుని ఆరాధించినప్పుడు మాత్రమే మనం పుష్కలమైనటువంటి పంట పండాలి, పుష్కలంగా మన కుటుంబాలు, మన పిల్లలు ఉంటాయని వారి యొక్క ఉద్దేశం. అది ఏరియా వెళ్ళి లేదు బయలు పూజిస్తే దానివల్ల ఏమి ప్రయోజనము ఉండదు. కానీ ఇదిగో నేను జీవం కలిగినటువంటి దేవుని ఎదుట నేను మీకు సవాల్ చేస్తా ఉన్నాను. అందుకని మొదటి వచనంలో అక్కడ ఏమో కనబడుతుందంటే, నా మాట ప్రకారం కాక. నా మాట కాదండి, దేవుని మాట అర్థం చేసుకోవాలి. మనము ఇది దేవుని మాటని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట అని అర్థం చేసుకోక వాళ్ళు
వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు. అందుకని వాళ్ళకి హెచ్చరిక రూపంతో దేవుడు ఏలియాని పంపించడం జరిగింది. మనం కూడా ఈరోజు మనము దేవునితో కూడా ఉన్నటువంటి ప్రజలమి, మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలమి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మాటకి మనం నిర్లక్ష్యం పెట్టి, ఎందుకు మనము దేవుని మాటను అలక్ష్య పెట్టి మన ఇష్టానుసారంగా మన మనసుకు ఏది తోస్తుందో దానికి వాక్యపు ఆధారం ఉండాలి. నీకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా నీకు వచ్చినటువంటి ఆలోచనకి ఖచ్చితంగా వాక్యపు వెలుగుల్లో ఆధారాలు ఉండాలి. ఆ వాక్యపు వెలుగుల్లో కూడా నీకు వచ్చినటువంటి సందర్భానికి అనుకూలంగా ఉండాలి. అది మాత్రమే మనం దాన్ని తీసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే నాకు ఇలా మనసు ప్రేరేపించింది, అలా చేసేస్తాను నేను, దానికి ఖచ్చితంగా నీవు విడుదల చేశావు. మనసు ఏమని ప్రేరేపించింది, ఈ ప్రాంతం అంతా కరువుతో ఎండిపోతా ఉంది, అందుకని మనం బైబిల్ ఆరాధిస్తే ఖచ్చితంగా మనకు వర్షం పడుతుంది అనే ఉద్దేశంతో జీవం కలిగిన దేవుని విడిచి ఇశ్రాయేలుకు వాగ్దానం చేయబడినటువంటి భూమి అది, ఇశ్రాయేలుకి నేను మిమ్మల్ని పోషిస్తానని చెప్పినటువంటి ఆ దేవుని విడిచి వీళ్ళు వెడగా వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి దేవుడు వీళ్ళకి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ, ఇదిగో ఇకనైనా మీరు సరి చేసుకుంటారేమో అందుకని ఒక హెచ్చరిక వదిలితే వాళ్ళు మాత్రం సరి చేసుకోలేదు. మనం కూడా ఈ రోజుల్లో చాలా మంది, అందరినీ నేను అన్నను కానీ చాలా మంది దేవుని వాక్యంలో హెచ్చరికలు చేస్తూ ఉంటారు. చాలా మంది ప్రేమ గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మీరు ఎన్నడూ చూడలేదు, చూడకపోరు కూడా. ప్రేమ కలిగినటువంటి దేవుడు వచ్చి ప్రేమ చూపించి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రేమను మనము ఆస్వాదిస్తూ ఆయన మార్గంలో నడవాలని ఆయన చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన మార్గాన్ని తీసి పక్కన పెట్టి ఆయన ప్రేమను మాత్రమే రుచి చూస్తూ ఉన్నాం. కానీ ప్రేమ కలిగినటువంటి దేవుడు గారు ఇప్పుడు అవ్వగాడా రాడు. ఆయన ఎలా వస్తాడు అంటే ఆయన సింహం అదే వస్తాను అన్నాడు. సింహం ఎలా వస్తుంది మనిషి దగ్గరికి అంటే ఆకలితో వస్తుంది, కానీ దానికి కడుపు నిండినప్పుడు సింహం మనిషి దగ్గరికి రాదు. అలాగనే రేపు దేవుడు తన భయంకరమైనటువంటి రూపాలను చూపించడానికి మన మీద మన మధ్యకి వస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకని ఆయన ప్రకటన గ్రంథంలో చెప్తాడు, ఇదిగో నేను మేఘాలలో వస్తాను, మీకు అన్ని విషయాలు తెలుసు, నేను మేఘాలలో వస్తాను, నేను వచ్చేతనికే మీరు అందరూ ఎలా ఉన్నారంట సిద్ధపడి. ఎలా సిద్ధపడి ఉండాలి, పెళ్లి కూతురు వలె సిద్ధపడి ఉండాలి. పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఏ రీతిగా సిద్ధపడుతుందో అలాగే మనం సిద్ధపడి ఉండాలి. మన కోసం పెళ్లి కొడుకు రాబోతా ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు కోసం మనం సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా మనము కొంత జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండకపోతే మన కుటుంబాల మీద కూడా కరువు, కాటకము, అనారోగ్యం ప్రతిదీ కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుందని కొన్ని ఉదాహరణతో మనం నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళ మీదకి ఆ ప్రాంతంలో కరువు వస్తుందని ఏరియా ద్వారా ప్రకటించడం జరిగింది అంటే కారణము, బలమైన కారణము దేవుని మాట వినకపోవడం. అందుకని దేవుడు కరువు వారికి కురిపించడం జరిగింది. ఎలాంటి కరువు అంటే ఒకసారి కొన్ని వచనాలు మనం ప్రయత్నం చేద్దాం, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదంతా ఎందుకు జరిగింది అంటే మీరు జాగ్రత్త పడతారని. మన ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారము దేవుని దగ్గరే దొరుకుతుంది, మనుషుల దగ్గర దొరకదు. కాబట్టి మనం దేవుని సన్నిధికి, దేవుని ఆలయంలో నిత్యము మనము కనబడే వ్యక్తులుగా ఉండాలని ఇక్కడ దేవుడిలోని వాళ్ళకి కొంత కరువుని, కొంత అనారోగ్యాన్ని వారి మీద పంపించడం జరిగింది. మొదటి కరువు ఎలా వచ్చింది వాళ్ళకంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం. హగ్గయి గ్రంథము పాత నిబంధన పుస్తకములో హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు అక్కడ చదువుతాం. అక్కడ హగ్గయి ద్వారా దేవుడు మా పలికిస్తున్నటువంటి మాటలు, కొన్ని మాటలు చూద్దాం. చదవండి. మీ ప్రవక్తల గురించి ఆలోచన చేయండి. మీరు విస్తారంగా విత్తినను మీరు కొంచెమే కోస్తా ఉన్నారు. మీరు భోజనము చేస్తూ ఉన్నారు కానీ ఆకలి తీరుతున్నది. నీళ్లు తాగుతున్నారు కానీ మీకు దాహము తీరుతుంది. కారణం ఏంటి అంటే వీళ్ళు దేవుని వ్యతిరేకించారు. దేవుని
128వ కీర్తన అక్కడ భక్తులైనటువంటి కొన్ని మాటలు రాస్తామని భక్తులు చూద్దాం. కీర్తనకారులు అక్కడ కొన్ని మాటలు రాస్తామని చూద్దాం. 128వ కీర్తన చదువుతాను. మొదటి వచనం నుంచి చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగు. ఎప్పుడంతా ఇదంతా జరుగుతుంది అంటే ఆయన మాట విననప్పుడు మాత్రమే. ఆయన మాట ఎప్పుడైతే నువ్వు భయము కలిగి విని ఆ ప్రకారం జీవించాలనుకుంటావో అప్పుడు నువ్వు సంపాదించినటువంటి కష్టము నీవు మాత్రమే, నీవు నీ పిల్లలు ఆ కింద వచ్చిన మనం చదువుకుంటూ వెళితే మన కుటుంబం అంతా అనుభవిస్తుంది అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి దేవునికి భయభక్తులు లేనప్పుడు, దేవుని మాట వినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆ గ్రంథంలో కొన్ని మాటలు చదివా, ఇంకొన్ని మాటలు కూడా చదువు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం ఒకసారి గమనిద్దాం. ద్వితీయోపదేశకాండం ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నిబంధనలు ఇవన్నీ, దేవుని ఆజ్ఞలు ఇవన్నీ చదువుతానండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేడు నీకు నేను ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఏమొస్తాయంట? మన కుటుంబాల మీదకి, మన మీదకి శాపములు వస్తాయి. మొదట దేవుడు మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు వారికి. ఇదిగో మీరు తప్పు చేశారు, నేను వాక్యంతో హెచ్చరించాను, ఆ వాక్యానికి మీరు పశ్చాత్తాపము చెంది మీరు విరిగి నలిగినటువంటి హృదయంతో నా సన్నిధికి వచ్చి నా దగ్గరికి వస్తే నేను మీ మీదకి చూపిస్తానన్నటువంటి ఆ ఉగ్రతంతటిని కూడా నేను తప్పించేదానికి సిద్ధం కలిగి ఉన్నాను. మీరు వస్తారా అనే ప్రశ్న వేస్తామన్నాడు. కానీ వాడు మాత్రము వినే స్థితిలో లేదు. కాబట్టి దేవుడు వారి మీదకి కరువును రప్పించాడు. మొదటిగా కరువును రప్పించాడు. రెండవది ఆ కరువుతో పాటు అనారోగ్యం కూడా వాళ్ళకి సంభవించింది. 22వ వచనం అదే అధ్యాయం వచ్చిందండి. 28వ అధ్యాయం 22-25 వచనాలు. 22 నుంచి 25 వచనాలు చదువు. అదే యెహోవా ఏ రోగం? క్షయరోగం. యెహోవా క్షయరోగం చేతను, మహాతాపం చేతను, ఏంటంట ఎన్ని రోగాలు చెప్తున్నాడు చూడండి అక్కడ. ఈ రోగాలన్నీ మన మీదకి ఖచ్చితంగా దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు ఆయన మాట వినప్పుడు, మనం దాన్ని గ్రహించుకోక మనము అనారోగ్యం మనుషులకు రాక, చెట్టుకు రాక, చావుకు రాక అని చాలా విషయాలు మనం మాట్లాడతాం. ఇవన్నీ దేవునికి లోబడినటువంటి వారు మనకే మాటలు. ఇవన్నీ దేవునికి లోబడితే ఖచ్చితంగా మనం చేసిన తప్పుకు మాత్రమే ఇది శిక్ష వచ్చిందని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో ఆటోమేటిక్గా అదంతా వెళ్ళిపోద్ది, నిలవదు. అట్లని కొన్ని విషయాల్లో జబ్బులు పెట్టడాన్ని మీరు మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా పెడతాడు. ఎందుకంటే హెచ్చరిక కోసం, లేకపోతే నిన్ను పరీక్ష కోసం, లేకపోతే నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి ఎక్కించాలి అంటే ముందు శ్రమే వచ్చేది మనకి. అలాంటి పరిస్థితులు వేరే. ఆ శ్రమ వచ్చినట్టుగానే మనకి వెళ్ళిపోద్ది. మన ఒంట్లో శ్రమ ఉంటుంది అంటే ఖచ్చితంగా మనం ఏదో దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నామని అర్థం. మనం అవన్నింటినీ మనం అర్థం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాట వినేదానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన వాటన్నింటి నుండి మనం తప్పించేదానికి ఆయన రెండు చేతులు చాటి ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిందిగా మొదటి మాటగా ఇది కనబడతాము. అదే నీవు దేవుని విడిచి నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే నీకు మాత్రము తప్పని శాపాలన్నీ అని ఏరియా ద్వారా హెచ్చరించడం జరిగింది. ఇది మొదటి 2 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఇకపోతే రెండవది 17వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల్లో దేవుని మాట విన్నాడు. ఎక్కడ విన్నాడు? పోయి చెప్పండి. 1-2 వచనాల్లో నువ్వు వెళ్ళి ఆహాబు దగ్గరికి నువ్వు చెప్పకడా, నువ్వు చెప్పిన తర్వాత నిన్ను చంపేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? కరువు వచ్చేస్తుంది. ఆ కరువులో మన దేశం అంతా నష్టపోతుంది.
ఖచ్చితంగా చంపించడానికి ప్లాన్ చేస్తాడు. నువ్వేం చేస్తావంటే నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఒకసారి చదవమాట. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆయన్ని కేరీతు బాబు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికైనా చదవండి ఒకసారి 17వ వచనంలో, 17వ అధ్యాయం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నిలిచి ఉండు అన్నాడు. ఎక్కడికి పోయి చెప్పాడు? జీవం కలిగినటువంటి దేవుని బిడ్డ అయినటువంటి ఏలియా ఎలా వెళ్ళిపోతున్నాడు, ఎలా వెళ్ళిపోమన్నాడు ఆయన అంటే, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు చస్తావు, కాబట్టి నిన్ను చంపేదానికి ప్రయత్నం చేస్తాడు ఆ వ్యక్తి. నువ్వేం చేస్తావంటే నువ్వు లేచి బయలుదేరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే ఆ ప్రాంతం అంతా కరువు చేసింది. ఆ కరువు ప్రాంతంలో నేను బ్రతికించడం కష్టం, ఎవరు ముందుకు రాదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు. అక్కడికి నీకు భోజనము, అప్పము అన్నీ నేను అక్కడికి పంపిస్తాను అన్నాడు. ఆ నీళ్లు కాక నేను పంపించేవి నువ్వు తింటా అక్కడే ఉండు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏలియా లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళాడమ్మా యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మాట విన్నాడా? వినలేదా? విన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే ఆహారం దిగదమ్మా? ఖచ్చితంగా దిగుతుంది. మోషే ప్రార్థించక ఆహారం దిగింది. మరి ఏలియా ప్రార్థించక ఎందుకు దిగదు? ఆహారం దిగుతుంది. ఏ సందర్భంలో దేవుడు వాళ్ళని వాడుకోవాలో ఆ సందర్భంలోనే వాడుకుంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఉద్దేశాలు ఏంటంటే, నేను ప్రార్థిస్తే ఏదైనా పోద్దా? ఏం పోదు. దేవుడు అనుకోవాలి. యోహాను సువార్త మనం కానీ బాగా చదివితే యోహాను సువార్త 8, 9, 10 అధ్యాయాలు కనబడుతుంది. అక్కడ దేవుని చిత్తము లేకుండా నువ్వు ప్రార్థించిన ఫలితం ఉండదు. దేవునికి చిత్తం ఉండాలి. దేవునికి నిన్ను బాగు చేయాలని ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు నీ ప్రార్థన ఫలిస్తుంది. అట్లని ప్రార్థన చేయకుండా ఉంటే ఫలిస్తుంది అంటే ఏమో, అది ఆయన ఇష్టం. దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో ఆయన తెలుసు. ఆయన ద్వారా మాత్రమే వాడు విశ్వాస లేకపోతే ఇంకొక వ్యక్తి అని ఆయన ఆలోచన చేయడు. ఎవరైతే ఆయనకి కావాలో, ఎవరైతే ఆయనకి అనుకూలంగా జీవించాలని వారి హృదయాన్ని పరిశీలిస్తాడో దేవుడు, వారిని చిన్న బిడ్డ ద్వారా కూడా బాగు చేసే రోజులు చాలా ఉన్నాయి. అట్లని మనం ప్రార్థన చేయకూడదని కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలి మనం చేసే ప్రార్థన కూడా. అలా దేవుని వాక్యానికి అనుకూలంగా లేనటువంటి ప్రార్థన అంతా కూడా ఎక్కడికో పోద్ది, దేవుని దగ్గరికి వెళ్ళదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఎక్కడికి పంపిస్తారన్నాడు? దేవుడు కాకోణం చేత. మనం ఇంకా కింద వచ్చింది 7 వచ్చింది చదువు. ఒకసారి 7 ఇచ్చారు కాదు 4 వచ్చు. ఆ వాగు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను ఏం చదివాను? ఆ వాగు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోణములకు ఆజ్ఞాపించుతుంది. ఎవరి ద్వారా? కాకులకు ఆజ్ఞాపించాడు దేవుడు. మరి నిన్ను నన్ను పోషించడానికి మనం ఎందుకు ఈ ప్రయాస? ఎందుకు పడతా ఉన్నాం ఈ ప్రయాస? దేవుని సన్నిధిని విడిచి దేవుని కార్యాలు పక్కన పెట్టి మనం ఎందుకు పెడతా ఉన్నాం? ఇక్కడ ఏలియాని పోషించినటువంటి దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడే. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు కూడా జీవం కలిగినటువంటి దేవుడే. మరి నిన్నెందుకు పోషించడు? మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే మనం పోషించడు ఆయన. మనం దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను ఏదో ఒక రీతిగా పోషిస్తాడు. అంటే ఒక పూట భోజనం చేసి 2 పూటలు భోజనం లేకపోయినా కూడా పోషించడమే నీకున్న పరిస్థితికి. ఇప్పుడు ఉదాహరణకి కాలు చేయ పని చేయడంలో కూడా దేవుడు ఏదో ఒక రీతిగా పోషిస్తున్నాడు కదా. మరి అలా పోషించినటువంటి దేవుడు మరి నిన్ను ఎందుకు పోషించడు అని మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. అలా ఆలోచన చేసినప్పుడు మాత్రమే దేవుడు మనకు అర్థమవుతాడు, లేకపోతే దేవుడు మనకు అర్థం కాడు. అట్లని పని చేసుకోకుండా ఇంటికాడ ఉండమని కాదు నా ఉద్దేశం. ఖచ్చితంగా మనం దేవుని పని చేయాలి, మన ఇంటి పని చేసుకోవాలి, అన్ని పనులు చేసుకోవాలి. అన్ని పనులు చేసుకుంటూ దేవుళ్ళు ఎదగాలి. అది అక్కడ ఆయన చెప్పే కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. చూడండి, అలాంటి స్థితి ఎప్పుడైనా వచ్చిందా అంటే కొన్ని వచ్చిన చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయం చూడండి. ఎలా పోషించబడ్డాడు
వారికి పోషించబడే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా లేవా అని మనం ఆలోచన చేద్దాం. చూద్దాం. నిర్గమకాండము 11వ అధ్యాయం 18వ వచనం. కాదు 16వ అధ్యాయం 13వ వచనం. సార్ 16వ అధ్యాయం 13వ వచనం. కాగా సాయంకాలం పూరేళ్ళు వచ్చి తన పాడెను కప్పెను. ఉదయమున మంచు ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనదని తెలియక ఇది ఏమి మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చినటువంటి ఆహారం ఏంటంట మనకు అర్థం కాలేదు. దీన్నే ఏమంటాం మనం? ఏం కురిపించాడు ఆయన? ఆహారాన్ని కురిపించాడు కదా భూమి మీదకి. ఏంటి అదంటే మన్నాన్ని కురిపించాడు ఆయన, ఆహారం కురిపించాడు. మాంసం లేదంటే మాంసం వచ్చింది, అన్నీ ఇచ్చాడు. కానీ అన్నీ చూశారు వీళ్ళు, కానీ దేవుణ్ణి అనుభవించలేదు, దేవుని మాట వినలేదు. అందుకనే కొన్ని మాటలు ఇంకా మనం పరిశీలన చేస్తే దేవుడు అలాంటి స్థితిలో దేవుని మాట విని చూసి వాళ్ళు అన్ని అద్భుతాలు చూసినా దేవుని మాట పెట్టుకుంటా దేవునికి దూరం అయిపోయారు. మరి మనము దేవుని అద్భుతాలన్నింటినీ మనం చూడలేదు, విన్నాము, చదువుకుంటున్నాం. మనం కూడా గొప్పలో కాలేసి వెళ్ళిపోతా ఉన్నాం పక్కకి. అలాంటి మరి వాళ్ళని పోషించినటువంటి దేవుడు మనల్ని పోషించడం చూద్దాం ఎలా పోషిస్తాడు. రెండవ పత్రిక కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి గమనించండి. ఇదే ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని కూడా పోషిస్తాడు, దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడనే మాట మనం కనుక్కుంటాం. అట్లాగే ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ సంఘానికి కూడా రాస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. చూద్దాం. 4వ అధ్యాయం ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ 4:19 4వ అధ్యాయం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. ఎక్కడ రాశాడు? క్లియర్గా రాశాడు. క్రీస్తు మహిమైశ్వర్యంలో మీరు క్రీస్తులో ఉంటే, ఆయన మహిమను మీరు అనుభవిస్తూ ఉంటే మీకు ప్రతి అవసరము తీరిపోతుంది. లేకపోతే తీరదని అర్థం. అలా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని హెచ్చరికకు మనము లోపడాల్సిందే. లేకపోతే 3వ విషయం, దేవుడు ఏలియాని ఎలా పోషించాడో మరి నిన్ను నన్ను కూడా అలాగే పోషించడానికి కొన్ని హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. మీరు అట్లాగని మీరు చాలా వరకు రాత్రి తరువాలో పనిచేసేది మనం కీర్తనలోకి వెళితే చాలా పొదుగు తిన్న తర్వాత నిలబడతాడు. మీరు చాలా పొదుగు తిన్న తర్వాత వస్తారు మీరు అని చెప్తాడు. ఎందుకంటే మనం ప్రయాసంతో కూడినటువంటి ఆ ప్రయాసంలో మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రయాసానికి తగినట్టుగానే మనకు అలా ఉంటుందని చెప్తాడు. ఇంకోటి 3వ భాగాన్ని మనం అర్థం చేసుకుంటాం. దేవుడు ఏలియాని ఎక్కడ పోషించాడమ్మా? దేవుడు ఏలియా పట్ల దేవుని చిత్తము నెరవేర్చబడింది. ఏలియాని పోషించాలని దేవుడు ముందుగానే ఊహించడం జరిగింది, నిర్ణయించడం జరిగింది, కరువు రప్పించడం జరిగింది. కరువు రప్పించిన తర్వాత ఆయన్ని ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ నీళ్లు ఎండిపోవడం జరిగింది. నీళ్లు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు ఏలియా భయపడిపోతాడు. అయ్యో నాకు నీళ్ళు ఎట్లా, భోజనం సరి వస్తుంది, నీళ్ళు ఎట్లా అని భయపడుతాడు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నిన్ను పోషించడానికి ఇదిగో పలాని ప్రాంతానికి వెళ్ళు, సారేపతు. అసలు ఈ సారేపతు అనే ఈ ఊరు ఎక్కడ ఉంటుందంటే ఈ ఏరియా ఉన్నటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతానికి మధ్య ఇది ఎంత ఉంటుందంటే ఇది మధ్యధరా సముద్ర తీరాల తూరు సీలోని పేరు తిన్నారా? తూరు సీలోని పౌలు గారు మన ప్రయాణం చేసే ప్రయాణంలో 2వ ప్రయాణంలో కనబడుతుంది. ఈ ప్రాంతం అంతా తూరు సీలోని ప్రాంతంలో అది కొంత సీలోని పట్టణానికి మధ్య ఉన్న ఒక పట్టణం. ఇది ఆహాబు రాజు పరిపాలిస్తున్నటువంటి పట్టణానికి సంబంధించింది కాదు, వేరే పట్టణం. ఇది వేరే వాళ్ళ లెక్కలో ఉంది ఈ యొక్క ప్రాంతం. ఆ ప్రాంతానికి కొంత ఈ ఊరికి ఎవరికి ఏరియా ఇంటికి కొంత దూరంగా పంపించి అక్కడ ఒక స్త్రీతో
ద్వారా ఏ స్త్రీ ద్వారా, ఈయన కులస్తుడు కాదు, ఈ మతస్థురాలు కాదు, ఈయనకి తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ పోషించడం జరుగుతూ ఉంది. మరి నిన్ను